హరే కృష్ణ. మీరు ఈరోజు చూస్తున్నారు, ఇది భూప్రపంచం మీదే ఒక అత్యద్భుతమైన ఒక గ్రామం, ఒక విలేజ్, వైదిక్ విలేజ్, కూర్మ గ్రామం. కూర్మ గ్రామంలో ఒక 24 అవర్స్ అయితే స్పెండ్ చేద్దామని పోతా ఉన్నా. ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, మొబైల్ యూజింగ్ లేదు, తాగేదానికి నీరు కావాలన్నా బావిలో తోడుకొని నీళ్ళు అయితే తాగల్లా. వచ్చే నీళ్ళు అయింది ఒక సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. వెళ్ళాలని అనిపిదా మీకు? ఎందుకు? ఇప్పుడు వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఇంకా 4 నెలలు ఉంటే అయిపోయి ఇంకా అప్పుడు ఇంకా 2 నెలలు 3 నెలలు అవుతుంది. మరి ఇంకా అట్లే ఇక్కడే ఉండాలని ఇంకా డిసైడ్ అయిపోయినారు. మన భారతదేశం ఒక 200 సంవత్సరాలు వెనక ఎలా ఉండేదో ఈ ఊర్లో అయితే చూడొచ్చు. ఎక్కువ పెద్ద పెద్ద ఆలోచనలు అవసరం లేదు వాళ్ళకి. అంటే మేము చాలా హయ్యర్గా, అంటే చాలా ఉన్నతంగా జీవించాలి, మాకు బిల్డింగ్స్ కావాలి, మాకు కార్స్ కావాలి, మరి మోటార్ బైక్స్ కావాలి, పెద్ద పెద్ద ఆస్తులు కావాలి, ఇవన్నీ మనిషిని జీవించడానికి అవన్నీ అవసరం లేదు. మీరు చాలా అత్యంత ప్రధానమైన వ్యవసాయ క్షేత్రం ఇది. బ్రహ్మచారుల చేత, ఇక్కడికి వచ్చిన గెస్టుల చేత నిర్వహించబడుతున్న ఒక వ్యవసాయ క్షేత్రం. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. మేము ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ సీజన్లో భాగంగా మేము ఈ టమోటా తోట వేసాం. అదేవిధంగా టమోటాతో పాటుగా బీన్స్, వంకాయ, ఆ తర్వాత మొక్కజొన్న, కొన్ని రకాల ఆకుకూరలు ఇవన్నీ వేయడం జరిగింది. ఈ టమోటా తోటలో ఇది సాధారణమైన టమోటాలు కాదు ఇవి. ఇది ఈ శ్రీకాకుళం జిల్లాలోనే రాజుల కాలం నుండి, అంటే దాదాపుగా మాకు తెలిసి ఈ 800 సంవత్సరాల పరంపర అన్నమాట. అంటే అప్పట్లో పూరి రాజు ఉండేవాడు. పూరి ఈ ప్రాంతం అంతా ఒక పర్లాకిమిడి రాజు పరిపాలించేవాడు అనమాట. ఆ ప్రాంతంలో అతని దగ్గర విత్తనాల సేకరణ, అతను జాగ్రత్తగా సంరక్షించడం వల్ల వచ్చిన విత్తనాలు అనమాట ఇవి. ఈ విత్తనాలని మేము పరంపర కాపాడుకుంటూ వస్తున్నాం అనమాట. కొన్ని రకాల వంశాల ద్వారా, అంటే కొన్ని రకాల ఫ్యామిలీస్ ద్వారా. ఆ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి మేము అడిగినప్పుడు మాకు ఈ నాటు విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము పూర్తిగా వైదిక గ్రామంలో ఉంటున్నాం, పూర్తిగా సేంద్రియ వ్యవసాయంతో పండిన ఆహారం మాత్రమే తీసుకుందామని కమిట్ అయ్యామని వాళ్ళతో చెప్పడం వల్ల వాళ్ళు మమ్మల్ని నమ్మి మాకు కొన్ని విత్తనాలు ఇచ్చారు. ఆ విత్తనాలే ఇవి అన్నమాట. వీటిని సాధారణంగా అందరిలాగా పండించేస్తే పండవన్నమాట. దీనికి కొంత ఆధ్యాత్మిక శక్తి కావాలి. అంటే ఆధ్యాత్మిక శక్తి అంటే ఇప్పుడు పంట వేసాం, మనుషులను పెట్టేసాం, పండింది అన్నట్టు కాకుండా మేమంతా స్వయంగా పరిశీలిస్తాం అన్నమాట. ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, ఎలాంటి తెగుళ్ళు వస్తున్నాయి, ఎలాంటి అయితే బాగుంటుంది అని పూర్తిగా అధ్యయనం చేసి మేము ఎలాంటి రసాయనాలు వాడమన్నమాట, ఎలాంటి మిషనరీస్ వాడడం. పూర్తిగా ఎద్దుల మీద ఆధారపడతాం దున్నటం వరకు అయితే. ఇక వీటికి రసాయనాల ప్లేస్లో మేమేం చేస్తామంటే బాగా పులిసిపోయిన మజ్జిగ, ఒక వారం నుంచి 10 రోజుల పాటు మజ్జిగను బాగా పులియబెట్టి, ఆవు మజ్జిగని, ఆ మజ్జిగని స్ప్రే చేస్తాం అనమాట. అప్పుడు పూత, దాని మీద ఉన్న తెగుళ్ళన్నీ పోయి ఆ చెట్లు బాగా పూత వచ్చి బాగా కాయలు కాస్తాయి అనమాట. అదొకటి. ఇక రెండోది, వాటికి బలం కోసం మేమేం చేస్తామంటే జీవామృతం తయారు చేస్తాం. ఈ జీవామృతం అనేది మీ అందరికి తెలుసు, పాలేకర్ గారు ఎప్పుడో చెప్పారు మనకి. ఎలా తయారు చేస్తారు? ఈ జీవామృతం అనేది దాదాపుగా ఒక 200 లీటర్లు తీసుకుంటాం. ఈ 200 లీటర్ల నీటిని ఒక టబ్లో, అలాంటి డ్రమ్లో నిల్వ ఉంచుతాం 1 గంట పాటు. అంటే ఫ్రెష్ వాటర్ పెట్టాం, 1 గంట పాటు నిల్వ ఉంచుతాం. ఆ తర్వాత మేము ఆవు పేడ, బాగా ఫ్రెష్ అనమాట, అప్పుడే వేసిన ఆవు పేడను ఒక 10 కేజీలు సేకరిస్తాం. ఆ తర్వాత ఒక 10 లీటర్ల ఆవు మూత్రం, ఈ ఆవు మూత్రం నిల్వ ఉన్నదైనా పర్వాలేదు, దాన్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఒక 3 కేజీల శనగపిండి కానీ లేదా ఉలవ పిండి కానీ. పిండిలోకెల్లా శ్రేష్టమైనది శనగపిండి, అత్యద్భుతమైనది. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. శనగపిండి తీసుకుంటాం. ఆ తర్వాత 3 కేజీల నాటు బెల్లం తీసుకుంటాం. ఆ నాటు బెల్లం బయట నుంచి కూడా కాదు, ఇక్కడ పండించిన ఆర్గానిక్ బెల్లం తీసుకుంటాం. అంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మేము చెరుకు పండిస్తాం. ఒక 40 సెంట్లు విస్తీర్ణంలో చెరుకు పండిస్తాం. ఆ చెరుకు మాకు 1 సంవత్సరం పాటు సరిపోయేగా మిగులుతుంది కూడా కొంత. దాన్ని వ్యవసాయ అవసరాల కోసం వాడుకుంటాం. అదనమాట. వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము శనగలు, చెరుకు ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటాం అనమాట, దిగుబడి ఉంచుకుంటాం. ఇక్కడ వ్యవసాయం మీరే చేస్తారా, ఎవరన్నా లేబర్స్? ఇక్కడ వ్యవసాయము మాకు వ్యవసాయ భూమి 40 ఎకరాలు ఉంది. ఈ 40 ఎకరాల విస్తీర్ణంలో అంతా వ్యవసాయం మేము చేయలేకపోవచ్చు, ఎందుకంటే మేము టోటల్గా 85 మెంబర్స్. ఈ 85 మెంబర్స్ 7-8 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ చూసుకోవాలి.
అంటే ప్రచారం మేమే చూసుకోవాలి, బుక్ స్టాల్ మెయింటెనెన్స్ చూసుకోవాలి, ప్రసాదం వితరణ చూసుకోవాలి, ఇంకా ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి సర్వీస్ చూసుకోవాలి, మిగతా బిల్డింగ్ అంటే ఇక్కడ కట్టిన బిల్డింగ్స్ మెయింటెనెన్స్ చూసుకోవాలి, గోశాలను చూసుకోవాలి. అలా ఇక చాలా చాలా ఉన్నాయి సర్వీసులు చెప్పుకుంటా పోతే. వ్యవసాయం అన్ని సేవల్లో భాగంగా వ్యవసాయం చూస్తాం. ఈ వ్యవసాయానికి కావాలంటే ఈ 40 ఎకరాలకు దాదాపుగా ఒక 50 మంది అవసరం ఉంటుంది. ఈ వ్యవసాయం చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంత ఈజీ కాదు. ఇంతమంది వ్యవసాయం చేయడం కుదరదు కాబట్టి వేరే వేరే సేవలు ఉంటారు కాబట్టి కొంతమంది పక్క గ్రామం వాళ్ళని, అది కూడా అసాధారణ మామూలు మనుషులు కాదు, వాళ్ళు కృష్ణ భక్తుల్ని వాళ్ళకి స్వయంగా మేము ట్రైనింగ్ ఇచ్చి మాకు ప్రసాద వితరణ చేసి వాళ్ళతో మంచిగా క్లాసులు చెప్పి అప్పుడు మేము వాళ్ళని పనిలోకి తీసుకుంటాం. అంటే వాళ్ళకి అమౌంట్ ఏమి ఇస్తారా? దీని కూలి ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే బయట ప్రపంచంలో బతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకి కంపల్సరిగా డబ్బులు అవసరం ఉంటుంది. కాబట్టి మేము డబ్బు రూపంలో వాళ్ళకి చెల్లిస్తాం అంతే తప్ప మేమైతే ఇక్కడ మా దగ్గర ఇటువంటి నగదు వితరణ ఎలాంటిది ఏం జరగదు. మా దగ్గర ఏమవుతుంది అంటే వస్తు మార్పిడి సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు కూరగాయలు పండించారనుకోండి, అవి టెంపుల్ కమ్యూనిటీకి వస్తాయి. మేము రైస్ పండించామనుకోండి అతనికి వెళ్తాయి. ఇంకొకరు బట్టలు నేస్తుంటారు, అవి అన్ని ప్రధానమైనవన్నీ టెంపుల్కి వచ్చేస్తాయి. అక్కడి నుంచి ఎవరికి ఏ అవసరాలు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అదనమాట. ప్రతి ఒక్కరికి సేవలు ఇవ్వబడ్డాయి. ఆ సేవలు అంటే బాధ్యతలు. అది ఎన్నేళ్ళు మీకు? ఎన్నేళ్ళు 13 years. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? సంవత్సరం అవుతుందా? ఎలా ఉంది లైఫ్? బాగానే ఉంది. ఇప్పుడేం చేస్తున్నారు మీరు? పూజకా?